ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బీజేపీ షాక్ ఇస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి రీసర్వే చేయాలంటూ బీజేపీ సర్కార్ చెప్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే సర్వే చేశామంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే తమ యాప్ ద్వారానే సర్వే చేస్తేనే గుర్తిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొంతమంది లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే వివరాలు సమగ్రంగా లేవంటూ కేంద్ర ప్రభుత్వం మెలకపెట్టినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలంటూ కేంద్రం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల జాబితాపై కేంద్రం ఈ మెలకపెట్టినట్టుగా తెలుస్తోంది. 30 లక్షల దరఖాస్తుల్లో 23 లక్షల మంది అర్హులుగా రేవంత్ సర్కార్ గుర్తించింది. కేంద్రం నిధులు అందితేనే లబ్ధిదారులకు మొదటి విడత సొమ్ము విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 3.5 లక్షల మందికి సొంత భూమి లేని వారిగా గుర్తించారు. 19.5 లక్షల మంది సొంత జాగా ఉన్నవారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని మాత్రం ఆసక్తిగా మారింది. రైట్, శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెలకపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి ట్విస్ట్ చోటు చేసుకుంది? రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించినటువంటి ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ పేచీ నెలకొంది. రామదాస్ గ్రామీణ ప్రాంతాల కోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం 23 లక్షల దరఖాస్తులను అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేసి ఆ దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణలోకి తీసుకోబోమని తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు అందజేయాలంటూ కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో కమ్ముతినడం రాష్ట్ర ప్రభుత్వం వర్తు అయింది. అయితే అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్రం యాప్ మళ్లీ సర్వే చేయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అంతే లబ్ధిదారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది. అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది. వచ్చే 4 ఏళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది. ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తారని కేంద్రంపై ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు రామదాస్. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల శక్తి అందకుందంటూ కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇల్లు మంజూరు చేసినట్టు ఏదైతే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా చూడాలంటూ అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనూ ఇప్పుడు చిక్కు వచ్చింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనల ఆధారంగా అధికార యంత్రాంగాల ఇటీవల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి 23 లక్షల మంది అర్హులుగా గుర్తించింది. ఇందులో 19.50 లక్షల మంది సొంత జాగా ఉన్నవారుగా, 3 లక్షల మంది సొంత భూమి లేని వారుగా ఉన్నారు. రాష్ట్రంలో తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణలోకి తీసుకోబోమని ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కేంద్ర ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణలోకి తీసుకొని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉంటుందంటూ దీన్ని గుర్తించిన జాబితాను కేంద్ర ప్రభుత్వం యాప్ తో అనుసంధానించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరింది రామదాస్. అయినా కేంద్రం ససిమేర అంటున్నట్టు తెలిసింది. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలు లేవని, అవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల విషయంలో మేము ముందుకు పోలేమనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసేవారికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిసింది. కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నా కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. పట్టణ ప్రాంతం ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్ ను లక్షణాలుగా ఖరారు చేసింది. దీంతో వీలైనంత ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4% తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేస్తుంది. ఇది చాలా తక్కువ అని, సంఖ్య భరిత 10% కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి యూనిట్ కాస్ట్ 73,000 ఉంది. ఈ నిధుల్ని పొందడం అంటే కేంద్రం పెట్టిన మెలిక కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రం భరించాల్సి వస్తుంది. అది పెద్ద సారంగా మారుతున్న అధికారులు వర్గాలు ఏర్పడుతూ ఉన్నాయి. రామదాస్, చూడాలి మరి ఏం జరుగుతుంది. ఈ ఇంధన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యత కుదిరి సానుకూలంగా స్పందించి మరి పేద ప్రజలకు పూర్తి స్థాయిలో 5 లక్షలు మంజూరు అయితే అనేది మన భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేళ గందరగోళం చోటు చేసుకుంది. తమ యాప్తో సర్వే చేస్తేనే
వివరాలు తీసుకుంటామంటూ కేంద్రం చెప్తోంది. మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల జాబితాపై కేంద్రం మెలకపెట్టడంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గందరగోళం పడింది. కేంద్రం నిధులు అందితేనే లబ్ధిదారులకు మొదటి విడత సొమ్ము విడుదల చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.